హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పాను, కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లయితే ఖచ్చితంగా వితంతుల పెన్షన్లకు సంబంధించి ముందుగా అవకాశం అనేది ఇస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వృద్ధులకు సంబంధించి, ఆ తర్వాత దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించి అయితే ప్రభుత్వం దరఖాస్తుల యొక్క స్వీకరణ జరిపే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయని మనం ప్రీవియస్గానే మాట్లాడుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే, రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వము సన్నాహాలు చేస్తున్నట్లయితే తెలుస్తోందని అందులో పేర్కొనడం జరిగింది. ఆ ఆర్టికల్లోనే క్లియర్గా చెప్పారు, వితంతులకు సంబంధించి ముందుగా అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ప్రభుత్వము ఎప్పుడు మనకు అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేయవచ్చు, సో దానికి సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసుకోవాలి, అప్లికేషన్ ఎలా ఉంటుంది అనే వివరాలను ఈ వీడియోలో మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందని చెప్పాను కదా. అందులో ఏం చెప్పారంటే, రాష్ట్రంలో 3 లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము దరఖాస్తుల యొక్క స్వీకరణ చేపట్టేదానికి అవకాశం అనేది ఉందని, అది కూడా సెప్టెంబర్ నెలలో దరఖాస్తుల యొక్క స్వీకరణ జరపబోతుందని, అక్టోబర్ నుంచి పంపిణీ చేస్తారు అని సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల అందజేతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, కొత్తగా 3 లక్షల మందికి కొత్తగా పెన్షన్లను ఇచ్చేదానికి అవకాశం అనేది కల్పిస్తామని, ఇందులో ముఖ్యంగా సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్తోందన్నమాట. గత వారం రోజులుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ అధికారులు అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీద కసరత్తు అయితే చేస్తున్నారు. సో దీనికి అనుగుణంగా ప్రభుత్వము అవకాశం అనేది ఇవ్వచ్చు. సెప్టెంబర్ 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. యాక్చువల్గా సెప్టెంబర్ 8న అయితే క్యాబినెట్ మీటింగ్ జరగాల్సి ఉండగా దాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ 2కి అయితే మార్చి ఉన్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వము ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం కల్పించినట్లయితే, ఆమోద ముద్రగా తెలియజేసినట్లయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేటివి సెప్టెంబర్ 2nd వీక్ నుంచి అయితే జరుగుతాయి. అయితే ప్రభుత్వము స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల పేరుతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లోగోస్ అనేవి చేంజ్ చేసేసింది సచివాలయాలన్నిటికీ కూడా. సో అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలండి. పాత అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం పేరు మీద అయితే ఉంటాయన్నమాట. అప్లికేషన్ కూడా కొత్తదైతే వస్తుంది. అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా నేను తెలియజేస్తాను. సో దాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, ఓకేనా. సో అయితే ఇక్కడ ముఖ్యంగా 1,50,000 మందికి వితంతువులకైతే పెన్షన్లు అనేటివి మొదటిసారిగా అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. పెన్షన్ ఎంతమంది అర్హులు ఉన్నారనేది గుర్తించేందుకు సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ప్రాతిపదికగా అయితే తీసుకోబోతుంది. సో మనకు రీసెంట్గా సర్వేలు అయితే జరిగాయి అనమాట. ఇంటింటికి వచ్చి మన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది కదా. సర్వే అనేది కుటుంబ సర్వే అని మనం అన్నాం కదా. సో ఆ యొక్క సర్వే ఆధారంగా రాష్ట్రంలో 1,70,000 మంది వితంతువులు ఉన్నట్లయితే గుర్తించారనమాట. వీరి వివరాలను 6 అంచెల నిబంధనలతో తనిఖీ చేయించి తుదిగా 1,50,000 మందికి అయితే అర్హులుగా గుర్తించి వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తుల యొక్క స్వీకరణ అనేది మొదటి విడతకు అయితే జరుగుతాము అని చెప్తున్నారు. అంటే మొదటి విడతలో ఇక్కడ వితంతువులకు సంబంధించి అవకాశం అనేది రాబోతుంది అనమాట. 1,50,000 కొత్త పెన్షన్లు అనేటివి వస్తాయన్నమాట. ఆ తర్వాత వృద్ధులకు సంబంధించి కూడా, ఓకేనా. సో వృద్ధులకు సంబంధించి గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాస్ట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, సో వాళ్ళు అప్లై చేసుకున్నారు, అన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయింది. సో చివరికి వచ్చే టైంకి పెన్షన్స్ అనేటివి వాళ్ళకి రాలేదన్నమాట. అంటే ఫైనల్ లిస్ట్ దాకా కూడా వచ్చారనమాట వాళ్ళు. సో అక్కడ ఏం జరిగిందంటే ఎన్నికల కోడ్ పడడం జరిగింది, తర్వాత గవర్నమెంట్ మారిపోవడం కూడా జరిగిందనమాట. ఇలా మారిపోవడం వల్ల వారి యొక్క పెన్షన్లు అనేటివి హోల్డ్ అయిపోయినాయి అనమాట. అంటే ఇవ్వకుండా అట్లే హోల్డ్ చేసేసారు. సో అలాంటి వారి యొక్క వివరాలు కూడా ప్రభుత్వం యొక్క డేటాలో ఉన్నాయి కాబట్టి సో వారికి కూడా అవకాశం అనేది ఇస్తామని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే, వితంతువులకు సంబంధించి దరఖాస్తుల యొక్క స్వీకరణ జరుగుతుంది ఖచ్చితంగా అని మనం మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేటివి ఓపెన్ అయితే అవుతాయని మనం మాట్లాడుకోవచ్చు అండి. ఆ తర్వాత ఎట్లాగా ఇక్కడ మనకు ఈ వీరున్నారు కదా, వికలాంగులు దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ అయి ఉన్నాయి కదా. సో వారికి సంబంధించి కూడా సో అవకాశం అనేది ఇస్తారు. ఇలా విడతల వారీగా పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ చేసే అవకాశాలు అనేటివి ఉన్నాయని సమాచారం.
ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 2వ తేదీన జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు వివరాలు అనేటివి ఇంకా వివరంగా తెలిసే అవకాశాలు అయితే ఉంటాయండి. సో వెయిట్ చేయండి. సెప్టెంబర్ 2వ తేదీన మీకు ఖచ్చితమైన సమాచారంతో అఫీషియల్ జీవో అయితే వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తానన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా వితంతుల పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల యొక్క స్వీకరణ కనుక జరిగినట్లయితే సో దానికి సంబంధించి మీ దగ్గర ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. మీ దగ్గర ఇంకా లేకపోతే మీరు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ గురించి చూసుకున్నట్లయితే వితంతుల కేటగిరీకి సంబంధించి ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్లో భాగంగా ఆధార్ కార్డ్స్, ఇక్కడ భర్తది భార్యది ఇద్దరిది కూడా ఆధార్ కార్డ్స్ అనేవి ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా రేషన్ కార్డు, మెయిన్గా వచ్చేసి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్. దీన్ని బేస్ చేసుకునే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోయినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్కి మీరు అప్లై అయితే చేసుకోండి. ఆ డాక్యుమెంట్ ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుందండి. ఓకేనా? సో వెరిఫికేషన్లో భాగంగా ఆ డాక్యుమెంట్ని ప్రామాణికంగా తీసుకొని సో మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. సో కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా వితంతుల పెన్షన్లకు సంబంధించి ఈ డాక్యుమెంట్సే మెయిన్. రేషన్ కార్డు, ఆధార్ కార్డ్స్, ఇన్కమ్, క్యాస్ట్, భర్త డెత్ సర్టిఫికేట్, పనిచేస్తున్న మొబైల్ నెంబరు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా వితంతుల కేటగిరీకి సంబంధించి ఈ డాక్యుమెంట్స్, ఇంకా వృద్ధులకు సంబంధించి కూడా ఇవే డాక్యుమెంట్స్. కాకపోతే ఇక్కడ భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ బదులుగా ఓటర్ ఐడియో లేకపోతే సో ఏజ్ ప్రూఫ్ కింద ఏదో ఒక డాక్యుమెంట్ అనేది పెట్టాలి. కాబట్టి ఓటర్ ఐడి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 50 సంవత్సరాల పెన్షన్ల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హైలైట్ చేశారు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరగకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 1,00,000 మందికి పైగా గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అయితే అప్లికేషన్స్ వచ్చాయి, వాళ్ళు తీసుకున్నారు, అన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసేసారు. కాబట్టి వారి యొక్క వివరాలు ఉన్నాయి కాబట్టి సో వారికి ప్రియారిటీ అయితే ఇవ్వచ్చు అనమాట. కొత్త వారికి అయితే అవకాశం అయితే ఇవ్వరండి. ఓకేనా? సో ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈ పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తుల స్వీకరణ చేయవచ్చు, ఎవరికి ముందుగా ప్రయారిటీ అనేది ఇస్తారు అనే దాని మీద మీకు వివరంగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ మనం చూసినట్లయితే దాంట్లో నేను క్లియర్గా చెప్పాను, వితంతువులకు సంబంధించి మొదటిగా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం పదే చెప్తుంది వితంతువుల కేటగిరీకి సంబంధించిన వారి యొక్క డేటా ఆల్రెడీ మా దగ్గర ఉంది. సో దాని మీద మళ్ళీ కూడా మేము ఈ కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు సేకరించామని చెప్పడం జరిగింది గతంలోనే. సో 1-2 నెలల్లో పెన్షన్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 3వ నెల జరుగుతుంది కాబట్టి ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి సో మనకు సెప్టెంబర్ నెలలో అయితే అంటే 3 నెలల తర్వాత మనకు పెన్షన్స్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేశారని చెప్పి మనం భావించవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకుందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట ఈ పెన్షన్ల యొక్క విషయంలో. సో చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారండి పెన్షన్లకు సంబంధించి. వారందరికీ కూడా ఇలా అప్డేట్స్ అనేవి వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. రెడీగా ఉండండి. అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి మీకు తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.